ఈ కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో 5 నిమిషాల్లో తయారయ్యే అటుకుల పాయసం ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు అటుకులు, ఒక పావు కప్పు బెల్లం, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని బాగా వేడెక్కిన పెనంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాగా బ్రౌన్ కలర్ షేప్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకొని ఆ అటుకులు కూడా ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, ఆ కప్పు అటుకులు కూడా వేయించుకొని బ్రౌన్ కలర్ షేప్లో వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అటుకులు కూడా పక్కకు తీసుకొని అదే కడాయిలో కొద్దిగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, దానికి సరిపడా ఇంకొక కప్పు పాలు, గోరువెచ్చని పాలు తీసుకొని గోరువెచ్చని పాలు అదే కప్పుతో వాటర్ తీసుకొని 2 యాడ్ చేసుకొని కొంచెం ఒక మరుగు వచ్చినంత వరకు అలాగా తిప్పుకొని పాలు ఇరిగిపోకుండా తిప్పుకొని ఉండిన తర్వాత అందులోనే కొద్దిగా బెల్లం, ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడరు, లేదంటే యాలకులు, నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు, దానికోసం నేను యాలకులు అయితే వేసుకున్నానండి 2. ఆ 2 వేసుకొని బాగా బెల్లం కరిగేంత వరకు పాలల్లో బెల్లం కరిగినంత వరకు మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత మనం వేపించుకున్న అటుకులు కూడా వేసుకొని దగ్గరికి కొంచెం మెత్తపడినంత వరకు అటుకులు ఉడికించుకుంటే 5 నిమిషాల్లోనే ఈ కృష్ణాష్టమి స్పెషల్ ఎంతో ప్రీతికరమైన కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుందండి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవడమేనండి. ఈ విధంగా 5 నిమిషాలు అటుకుల పాయసం తయారైపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మనీ టాకీస్.